విశాఖలో ప్రముఖ సినీ నటుడు శోభన్ బాబు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నగరంలోని డాబా గార్డెన్స్ వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విగ్రహ నిర్మాణ స్థలదాత జె రామాంజనేయులు, సింహాచలం దేవస్థానం పాలక మండలి సభ్యులు గంట్ల శ్రీనిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న గొప్ప నటుడు శోభన్ బాబు అని, నాటి తరం నుంచి నేటి తరం వరకు ప్రతి హీరో ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ కమిటీ ప్రతినిధులు, స్థానిక అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలోచన వచ్చిన వెంటనే శ్రీనిబాబు గారిని కలిశాను. ఆయన శ్రీనిబాబు గారు లెటర్ ఫస్ట్ ఇచ్చాడు. మంచి వ్యక్తి, ఆందోళన అందగాడు, మంచి హీరో అని చెప్పేసి ఆయన మనకి సహకరించడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను, కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాను. అందరి స్థలం దాత అయితే 3 సంవత్సరాలు పెట్టి మనం అడిగితే ఆయన కూడా మనకి రాసి ఇవ్వడం జరిగింది స్థలాన్ని. అలాగే విగ్రహం దాత ఏమొచ్చి చెన్నై నుండి నిర్మాత గారు, అలాగే మనకు అందరూ కూడా చాలా సహకరించారు సార్. ఇక్కడ దానివల్ల వీడియో సోదరులు కూడా మాకు ఎంతో సహకరించారు. దానివల్ల మరి ఇక్కడ విగ్రహం మా సిటీ వైడ్ స్వామిబాబు తరపు నుండి, అలాగే మా వీధిలో కుర్రోలు, మైడిమామ యూత్, అలాగే కనకలదెబ్బ యూత్, వీళ్ళందరూ కూడా నా అంటందు ఉండి ఈ విగ్రహానికి ఎన్నో సహకారాలు చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనం. వీళ్ళందరి వల్ల నేను ఇక్కడ ఈ స్థలం సంపాదించి ఈ శోభన్ బాబు గారి విగ్రహం పెట్టగలిగాను. అది ఓకే సార్. కనకరాజు, కే కనకరాజు. నమస్కారం అండి. నా పేరు ఈ వెంకటేశ్వర్లు, జూనియర్ శోభన్ బాబు. నేను సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అసోసియేషన్ మెంబర్ కూడా. అలాగే ఎన్నో మూవీస్లో నటించాను. భరత్ అన్యంలో మహేష్ బాబు గారితో కలిసి నటించాను. అరవింద్ సమేతలో సునీల్ గారు హీరోయిన్ను ఇంటర్వ్యూ చేస్తారు. 5 రూపీస్ ప్యాక్షన్ నేనే చెప్తాను. ఇప్పుడు ప్రజెంటు రామ్ చరణ్ గారి మూవీలో గేమ్ చేంజర్లో మినిస్టర్గా క్యారెక్టర్ చేస్తాను. మైసూరు వెళ్ళి వచ్చాను. అలాగే నేను స్టేజ్ ఆర్టిస్ట్ని, ఎన్నో నాటకాల్లోంచి వచ్చాను. నేను బాబు గారు అంటే నాకు చాలా అభిమానం. భగవంతుడు నాకు ఇచ్చిన వరం బాబు గారి రూపం. నా తల్లిదండ్రులకి నమస్కరిస్తున్నాను. నాకు అందాల నటుడు ఎవరు అంటే సినీ ఇండస్ట్రీలో శోభన్ బాబు గారి పేరే చెప్తారు. అటువంటి అందం మరి నాకు వచ్చిందంటే నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ ఆ భగవంతుడి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి శోభన్ బాబు గారి విగ్రహం మన వైజాగ్లో, మన విశాఖపట్నం సెంటర్లో పెట్టారు అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మంచి వాడైతే, తన గుణాలు మంచివైతే ఒక విగ్రహం పెట్టి పూజిస్తారు. మహాత్మా గాంధీని పూజించారు, శ్రీరామచంద్రుడిని పూజించారు. అలా మరి శోభన్ బాబు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ యువతరం, ఈ జనరేషను ఆయన చాలా గొప్పవాడు, మంచివాడు, మరి రియల్ ఎస్టేట్లో ఎంతో ముందుకెదిగాడు అని అందరూ చెప్పుకుంటారు. మరి అలాగే ప్రతి మనిషి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యర్థ ఖర్చులు ఖర్చు పెట్టకుండా జీవితంలో ముందుకు ఎదగాలంటే మరి శోభన్ బాబు గారు రియల్ ఎస్టేట్ చేశారు. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ప్రతి మనిషి సముద్రాన్ని అంటే ఎదగలం కానీ సంసారాన్ని ఎదగలం. దానికి కారణం డబ్బును ఆదా చేయమని మరి శోభన్ బాబు గారు చెప్పారు. మన టీచర్ మనకి చిన్నప్పుడు ఎలా అయితే చెప్తారో అలాగే ఆయన చెప్పారు. ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతోమంది మురళీమోహన్ గారు లాంటి, చంద్రమోహన్ గారు లాంటి ఎంతో గొప్పవారు ఇవాళ ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతున్నటువంటి వారు అందరూ కూడా మరి గొప్పవారు అవేమో వారి మాటలతో అని చెప్పారు. నేను శోభన్ బాబు గారిని కలిశాను. మాది తాడేపల్లిగూడెంలో బలరామకృష్ణులు మూవీ తీస్తున్నప్పుడు వారు జగపతి బాబు గారు ఒక ఎద్దుతో దెబ్బలాడే పోట్లాడే కార్యక్రమంలో శోభన్ బాబు గారు అక్కడ కూర్చున్నారు. నేను వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా మీరంటే చాలా అభిమానం, నేను మీలాగే రింగు తీస్తాను, మీలాగే నటిస్తానంటే, నించున్నావేంటి ఆయన కూర్చొని నన్ను తన పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి మహానుభావుడు శోభన్ బాబు గారు ఉన్నటువంటి మనసుకి మనం నమస్కరించాలి. ఒక గొప్ప నటుడు ఒక సామాన్య మనిషిని పక్కన కూర్చోబెట్టుకోవడం ఎంత అసలు ఎవరికన్నా ఉంటుందా? ఇవాళ ఒక సినీ ఆర్టిస్ట్ ఒక గొప్ప నటుడిని కలవాలంటే బౌన్సర్స్ గెంటేస్తారు. అలాంటిది ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నారు.
ఇదే నాకు ఇవాళ రోజున ఎన్నో సినిమాల్లో నటిస్తున్నాను. శోభన్ బాబు గారిలా కూడా చాలా సినిమాల్లో నటించాను. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన శోభన్ బాబు సిటీ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి విగ్రహ ప్రతిష్టాపన చేసినటువంటి స్థలదాతలకు, విగ్రహదాతలకు, మరి ఈ యొక్క మన వైజాగ్లో ఉన్నటువంటి వీరాభిమానులకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి శోభన్ బాబు గారి ఫ్యాన్స్ అసోసియేషన్లకి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను శోభన్ బాబు గారిలా ఉన్నానని మరి చంద్రమోహన్ గారు భుజం మీద చేశారు. అలాగే మరి ఇవాళ మా అసోసియేషన్ అందరూ కూడా నన్ను చిరంజీవి గారితో సహా యావయ్య శోభన్ బాబు ఇటురా అని అంటారు. నన్ను శోభన్ బాబు గారి పేరుతో పిలవడం నాకు దేవుడిచ్చినటువంటి వరం. నేను ఎన్నో సినిమాల్లో నటించాను, ఎన్నో సీరియల్లో నటిస్తున్నాను, మీకు చాలా సీరియల్లో వస్తుంటాను. మరి ఈ రూపం రావడం భగవంతుడు ఇచ్చిన అదృష్టం. మరి ఇవాళ రోజుని ఈ విశాఖపట్నంలో శోభన్ బాబు గారి విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చినటువంటి వారు రాక ఈ వీడియో ఛానల్ చూస్తున్నటువంటి వారందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే మహా అందగాడు, మహానటుడు, ఆయన యొక్క ఇన్స్పిరేషన్తో ఎంతోమంది ఆడవారు గౌరవించేవారు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఛానల్ వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సిటీ వైడ్ ఫ్యాన్స్, మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న శోభన్ బాబు యొక్క సేవా సమితి వారందరికీ ధన్యవాదాలు. బాయ్.